హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 19 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లోనే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటి డేటాను స్టార్ట్ చేయడం జరిగింది కదా! ఈ వీడియోలో మనం దీన్ని కంప్లీట్ చేద్దాము. అండ్ ఎవరైతే పార్ట్ 18 వీడియో చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఫస్ట్ పార్ట్ 18 వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియో చూడండి. దీంట్లో కొత్తగా అయితే ఏం లేదు. మాక్సిమం నిన్నటి వీడియో యొక్క కంటిన్యూషన్ ఉంటది. 1, 2 పాయింట్లు తప్ప పెద్దగా డేటా అయితే ఏం లేదు. మోస్ట్‌లీ ఒక 10-20 మినిట్స్‌లో మనకి ఒక క్లాస్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే మాక్సిమం నిన్నటి క్లాస్ యొక్క రిపీటెడ్ డేటానే ఇక్కడ ఉంటది. ఎందుకంటే మాక్సిమం క్వెషన్స్ అన్ని రిపీట్ అయినాయి. వై? బికాజ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ టాపిక్ కాబట్టి. అండ్ ప్రీవియస్ క్లాస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ క్లాస్‌లో మనం థియరీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఒకసారి మీరు ఆ యొక్క థియరీ ఇంటే సేమ్ దానిపైన ఎట్లాంటి క్వెషన్ వచ్చినా మీరైతే ఈజీగా ఆన్సర్ చేయగలరండి. ఓకే. మరి లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈస్ అవర్ ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేసే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ దిస్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్? ఈ కింది వాటిలో ఏది గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించదు? ఓకే. సో సరైనటువంటి వర్షపాతం గాని, అస్తవ్యస్తమైనటువంటి వాతావరణ సరళి గాని, హిమానీ నదాలు మరియు మంచు పలకలు కరగడం గాని, లేకపోతే సముద్ర మట్టం పెరగడం. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిది? టెంపరేచర్ రైజ్. టెంపరేచర్ రైజ్ అంటే ఏంటిది? సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఎందుకు? హిమానీ నదాలు కరిగిపోతాయి కాబట్టి. అండ్ దాంతో పాటు టెంపరేచర్ పెరిగినప్పుడు ఇప్పుడు మన దగ్గరనే చూడండి ఎల్ నినో అనేది వచ్చింది. ఎల్ నినో రావడం వల్ల ఏమైంది? టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వడం వల్ల వెదర్ కండిషన్స్‌లో కూడా చేంజ్ అయిపోవడం. అంటే వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో ప్రాబ్లమ్ రావడం. వాతావరణంలో వర్షపాతం గాని, అండ్ అదేవిధంగా వానలు కురవడం, తగ్గిపోవడం ఇట్లాంటియన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇది కూడా వెదర్ ప్యాటర్న్‌ని ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది. సరైనటువంటి రెయిన్‌ఫాల్ అంటే ప్రాపర్ రెయిన్‌ఫాల్ అనేది జరగదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద జాతీయ జల మిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. మరియు గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి గారు దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో, నేషనల్ వాటర్ మిషన్ అనేటటువంటి దాన్ని 2008 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి వ్యక్తి ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు గదా! సో, వాళ్ళు అప్పుడైతే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో, అప్పటి ప్రధానమంత్రి గారు 2008 జూన్ 30న దీన్నైతే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఓకే. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటిది? కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ క్రెడిట్స్ ఇట్లాంటి డైలాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్‌లో మనకు రెగ్యులర్‌గా వినిపించేటటువంటి పదాలు. ఓకేనా. కార్బన్ క్రెడిట్స్. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటిదంటే ఇవి ఉద్గారాలను అనుమతిస్తుంది. వాస్తవానికి సంస్థకు మంజూరు చేసినటువంటి క్రెడిట్ అన్నమాట. విడుదలైనటువంటి కార్బన్ ఉద్గారాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. దీనిని వర్తకం కూడా చేయవచ్చు. సో, ఇది మనకు ఈ యొక్క అనుమతి పత్రం అన్నమాట. ఓకేనా. ఈ యొక్క కార్బన్ క్రెడిట్ అనేది. ఇది ఏ కంపెనీ అయితే అందుబాటులో ఉంటుందో ఆ యొక్క కంపెనీ నిర్దిష్ట పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ లేదా ఇతర గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఒక క్రెడిట్ అన్నమాట. అంటే ఇది ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ సమానమైనటువంటి ద్రవ్యరాశిని విడుదల చేయడానికి అనుమతినివ్వడం జరుగుతుంది. ఓకే. ఐపీసీసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? లేదా దాని యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటిది? ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఏంటిది అంటే అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలం. అంటే అట్‌లీస్ట్ ఆప్షన్స్ మనం ఫైండ్ ఔట్ చేయగలం. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో అంటే మన ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు ఇట్లా చాప్టర్ వారీగా ఇట్లా మనకు సబ్జెక్ట్‌ల వారీగా రాదు గదా! అప్పుడేమైద్ది మిక్స్‌డ్ వచ్చేస్తది. అప్పుడు మనకు ఇగో ఇట్లాంటివి చూసినప్పుడు ఏమైద్దంటే ఏంది అనేది ఐడియా రాదు. ఒక్కొక్కసారి వాడేం చేస్తాడంటే ఫ్రమ్ బేసిక్ అయినటువంటి ఇట్లాంటి క్వెషన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంటారు కాబట్టి అబ్రివియేషన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ప్రిపేర్ అవుతుండండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే. సో, ఐపీసీసీ యొక్క ఫుల్ నేమ్ ఏంటిదండి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే. 2015లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఎక్కడ జరిగింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ‌గా క్వెషన్స్ అడిగిండు వీటిపైన. ఓకేనా. సో, 2015లో ఎప్పుడంటే పారిస్‌లో జరిగింది. ఓకే. పారిస్‌లో జరిగింది. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు 2015 కాప్ 21 లేదా సీఎంపీ 11 అనేది ఫ్రాన్స్‌లోని పారిస్‌లో 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 తేదీ వరకు జరిగింది. ఇది 1992 నాటి వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి యొక్క ఒప్పందం యూఎన్ఎఫ్‌సిసిసికి సంబంధించినటువంటి కాప్ యొక్క 21 వార్షిక సమావేశము. అండ్ ఇది 1997లో జరిగినటువంటి క్యోటో ప్రోటోకాల్‌కి సంబంధించినటువంటి సీఎంపీ యొక్క 11వ సమావేశం గూడా. అండ్ దాంతో పాటు యుఎన్ఎఫ్‌సిసిసికి సంబంధించినటువంటి కాప్ 26 యొక్క 26 సమావేశం 2021లో మనకు అక్టోబర్ 31 తేదీ నుంచి నవంబర్ 13 వరకు కూడా ఇది ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగింది. అండ్ రీసెంట్ ఇప్పుడు మనం చదువుతున్నది 2026. సో, లేటెస్ట్ డేటా అని మీకు కరెంట్ అఫైర్స్ దాంట్లో వస్తది. ఒకసారి చూసుకోండి. ఓకే.
ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం జరగలేదు కదా! తర్వాత జరుగుతుంది. అందుకని. COP21 లేదా 2015కి సంబంధించినటువంటి ప్రపంచ వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది? పారిస్. ఓకే. కన్‌జ్యూటివ్‌గా వస్తూనే ఉంటాయి ఈ క్వెషన్స్. 2016 కాబట్టి 2015 అడిగింది. ఇప్పుడు మనం 2026 కాబట్టి 2025 అడుగుతది ఎగ్జామ్‌లో. కాకపోతే ఏందంటే మీరు కరెంట్ అఫైర్స్ దాంట్లో మీరిది నోట్ డౌన్ చేసుకోండి ఇదొకటి. 2015లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది? ఎక్కడండి? పారిస్. 2015 నాటి వాతావరణ మార్పుల సదస్సు COP21 ఎక్కడ జరిగింది? పారిస్. ఇన్ని సార్లు అడిగినప్పుడు. అంటే ఒకటే క్వెషన్‌ని మనకు రిపీట్ చేస్తూనే ఉంటారు కదా! కాంపిటీటివ్‌లో. ప్రధానమంత్రి వాతావరణ మార్పుల మండలిలో ఎంతమంది సభ్యులుంటారు? ఇది 2016 ఆ టైం ప్రకారంగా మనం ఇక్కడ డేటా తీసుకోవాలి. ఆ టైంలో మనకు 18 మందైతే ఉండడం జరుగుతుంది. ఓకే. పర్యావరణ అధ్యయనాల సందర్భంలో CER అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? CER సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్. ఓకే. సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్. సో ఏంటిదది? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. అన్ని అబ్రివియేషన్సే ఈరోజు ఎక్కువగా మనకు అబ్రివియేషన్సే కనిపిస్తుంటాయి. ఈ యొక్క CER అనేది మనకు ఒక రకమైనటువంటి ఉద్గార యూనిట్ లేదా కార్బన్ క్రెడిట్లు. క్యోటో ప్రోటోకాల్ నిబంధన ప్రకారంగా CDM ప్రాజెక్టుల ద్వారా సాధించినటువంటి ఉద్గార తగ్గింపులను ఒక DOE అంటే డిసిగ్నేటెడ్ ఆపరేషనల్ ఎంటిటీ అనేటటువంటి దాన్ని ధృవీకరించినప్పుడు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం CDM కార్యనిర్వాహక మండలి ద్వారా దీన్నైతే జారీ అయితే చేయడం జరుగుతుంది. క్యోటో ప్రోటోకాల్ యొక్క మొదటి కట్టుబడి కాలం అంటే యొక్క కమిట్మెంట్ పీరియడ్ 2008లో ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ముగిసింది? ఫస్ట్‌దన్నమాట. క్యోటో ప్రోటోకాల్ సమావేశం ఎప్పుడు జరిగిందని కాదు. ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ 2018 నుంచి 2008 నుంచి 2012 వరకు ఉంది. 2012 వరకు. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి 2013 నుంచి 2020 వరకు ఉంది. ఇప్పుడు థర్డ్‌ది నడుస్తున్నట్టు. 2015 నాటి ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో స్వచ్ఛ ఇంధన విప్లవాన్ని వేగవంతం చేయడానికి బిల్ గేట్స్ ఏ ప్రపంచ స్థాయి చొరవను ప్రకటించిండు? బిల్ గేట్స్ ఇచ్చినటువంటిది మిషన్ ఇన్నోవేషన్ అండి. బిల్ గేట్స్ ద్వారా వచ్చినటువంటిది మిషన్ ఇన్నోవేషన్. ఎప్పుడు? 2015 సంవత్సరంలో. ఓకే. ఎర్త్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అంటే రియో ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో జరిగింది. ఈ రియో ఎర్త్ సమ్మిట్ అనేది 1992లో జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి. కంటెంట్స్ ఆఫ్ ద రియో సమ్మిట్ 1992 రియో డి జెనెరో. ఈ కింది గ్రీన్ హౌస్ వాయువుల్లో ఏది క్యోటో ప్రోటోకాల్ పరిధిలోకి రాదు? క్యోటో ప్రోటోకాల్ యొక్క పరిధిలోకి రానటువంటిది. సో అది ఏంటిదండి? కార్బన్ డయాక్సైడ్ వస్తది, మీథేన్ వస్తది, నైట్రస్ ఆక్సైడ్ వస్తది. ఓజోన్ వస్తదా? ఓజోన్ రాదు. ఇది CFCs కింద పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఓజోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తది. ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ అంటే గ్లోబల్ వార్మింగ్ దాంట్లో. కాబట్టి దీన్ని మనం పక్కకు పెట్టాలి. పర్యావరణం మరియు అభివృద్ధిపై రియో ప్రకటన అంటే రియో డిక్లరేషన్ ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఆమోదించింది? సేమ్ పాయింట్ రియో డి జెనెరోలో ఏదైతే జరిగిందో అదే 1992. ఓకే. సో 1992 ఇది ఎప్పుడొచ్చింది? 2021లో వచ్చినటువంటి క్వెషన్. సో మనకిక్కడ ఎన్విరాన్మెంట్‌లో బెనిఫిట్ ఏమవుతుంది? లిమిటెడ్ డేటా కాబట్టి ఒక లేటెస్ట్ ఏదైతే ఇయర్‌లీ వచ్చినటువంటి థీమ్స్ గాని, లేదైతే రీసెంట్‌గా అయినటువంటి డేటాతో పాటు స్టాటిక్ డేటా కూడా కొద్దిగా ప్రిపేర్ అయితే బెస్ట్. ఎందుకంటే రిపీట్ అయితాయి కాబట్టి. 1992లో బ్రెజిల్‌లో జరిగినటువంటి పర్యావరణ మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు UNCED ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఏంటిదండి? సో ఇక రియో సమ్మిట్ అనేది దాన్ని ఇంకోటి ఏమని అంటారు? ఆ యొక్క రియో సమ్మిట్. రియో సమ్మిట్‌ని ఇంకేమంటారు? దట్ ఈస్ ఎర్త్ సమ్మిట్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే. ఎర్త్ సమ్మిట్ అంటే ఈ యొక్క ఎర్త్ సమ్మిట్‌ని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎర్త్ సమ్మిట్‌ని. ఇప్పుడే కదా మనం అనుకున్నది. ఏంటిది? రియో సదస్సు. రియో సమ్మిట్ అని కూడా అనడం జరుగుతుంది. ప్రపంచ వాతావరణ మార్పుల కూటమి డాష్ యొక్క చొరవ. ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి రావడం జరుగుతుందండి. ఇది ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ న్యూస్‌లో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇరాన్ అండ్ అదేవిధంగా యూఎస్ యొక్క యుద్ధం సంబంధించినటువంటి దాంట్లో కూడా యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్‌మెంట్ కొంత ఉంది గదా! వాళ్ళు సాంక్షన్స్ అయ్యి నడుస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఫోకస్ చేయండి. ఈ కింది సంస్థల్లో ఏది వాతావరణ మార్పులపై, అలాగే దాని సహజ, రాజకీయ మరియు ఆర్థిక ప్రభావాలపై నిష్పాక్షికమైనటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని అందిస్తుంది. ఓకేనా? సో, వాతావరణ మార్పులపైన మనకు సహజంగా, రాజకీయంగా, ఆర్థిక ప్రభావాలపైన మనకు శాస్త్రీయంగా డేటా ఇచ్చినటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఓకే. దాన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే దట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. IPCC వేరేదేం లేదు అదే మళ్ళదే. పారిస్ ఒప్పందం అని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో డాష్‌న ధరిత్రి దినోత్సవం లేదా భూమి దినోత్సవం లేదంటే ఎర్త్ డే సందర్భంగా సంతకాల కోసం తెరవబడింది. ఓకే. సో, మనకు ఎర్త్ డే ఎప్పుడండి? ఏప్రిల్ 22 ఓకే. కానీ అది ఏ సంవత్సరం? ఈ యొక్క పారిస్ ఒప్పందం పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. సో, అది ఏ సంవత్సరం అండి? 12, 14, 18, 16 ఎప్పుడు? 16. సో, 22 ఏప్రిల్ 2016 ఓకేనా? సో, పారిస్ ఒప్పందం ప్రకారంగా మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరిగింది.
సో డిసెంబర్ 12, 2015లో ప్యారిస్‌లో జరిగినటువంటి COP21 సదస్సులో భాగంగా మనకి ఇక్కడ 196 దేశాలచే ఆమోదించబడినటువంటిది నవంబర్ 4, 2016 అమల్లోకొచ్చింది. సో అట్లాగే మనకు ఏప్రిల్ 2016, 2022 రోజు మనకిక్కడ ఈ యొక్క ధరిత్రి దినోత్సవం సందర్భంగా సంతకాల కోసం తెరవబడింది. వాతావరణ మార్పుల సందర్భంలో జీహెచ్‌జీ యొక్క పూర్తి రూపం ఏమిటిది? జీహెచ్‌జీ ఏంటండి? గ్రీన్ హౌస్ గ్యాస్. సీఎఫ్‌సీ అంటే ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్స్ లెక్కనే ఇక్కడ మనకి యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. ఏంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్. భారతదేశం క్యోటో ప్రోటోకాల్‌పై మొదటిసారిగా ఎప్పుడు సంతకం చేసి ఆమోదించింది? క్యోటో ప్రోటోకాల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2002 ఆగస్టులో 2002 ఆగస్టులో ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ సంబంధించి ఆమోదం అయితే మనకు రావడం జరిగింది. ఓకేనా? క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు అమల్లోకొచ్చింది? ఎప్పుడు ఉనికిలోకొచ్చింది? ఓకేనా? క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు ఉనికిలోకొచ్చిందంటే ఇది 2005లో రావడం జరిగింది. మనమే 2002 ఆగస్టులో సంతకం పెట్టాం భారతదేశం. క్యోటో వాతావరణ మార్పుల ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? ఓకేనా? క్యోటో ప్రోటోకాల్ సంబంధించినటువంటి యొక్క టోటల్ డేటా అనేది ఏ సంవత్సరంలో మనకు నిర్వహించారు అంటే అది మనకు 1997 డిసెంబర్‌లో నిర్వహించడం జరిగింది. ఎప్పుడో 1997 డిసెంబర్‌లో. క్యోటో ప్రోటోకాల్ ఏ దేశానికి వర్తించదు. అంటే ఏ దేశం దాంట్లో సంతకం చేయలేదు. క్యోటో ప్రోటోకాల్ సంతకం చేయనటువంటి మహానుభావుడు మన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూఎస్ఏ. అంటే ప్రస్తుతం ట్రంపే కదా ఉన్నది. సో దీనిపైన సంతకం పెడితే ఏమైంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని విడుదల చేయకూడదు. దాన్ని ప్రొటెక్షన్‌లో ఉంచాలి. అండ్ దాంతో పాటు వరల్డ్ సేఫ్టీ గురించి ఆలోచించాలి. ఇయన్నీ మనకు కుదరని పని. మనం నచ్చినట్టు మనం చేసుకుందాం. అమెరికా ఫస్ట్ అనే నినాదంతోటి దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. క్యోటో ప్రోటోకాల్ అని డాష్‌ని తగ్గించడానికి లక్ష్యంగా చేసుకున్నటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం. దేన్ని తగ్గించాలి? క్యోటో ప్రోటోకాల్. చూస్తున్నారు గదా! ఒక చిన్న పాయింట్ తీసుకొచ్చేసి ఎన్ని క్వెషన్స్ ఫ్రేమ్ చేసిండో. ఏంటిదండి? గ్రీన్ హౌస్ గ్యాసెసే గదా! గ్రీన్ హౌస్ గ్యాసెసే గదా! అంటే హార్మ్‌ఫుల్ గ్యాసెసే గదా! గ్లోబల్ వార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూనే గదా! క్యోటో ప్రోటోకాల్. పారిశ్రామిక దేశాల మధ్య కుదిరినటువంటి హరితగృహ వాయు ఉద్గారాలపై తప్పనిసరిగా పరిమితులను విధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి మళ్ళా తీసుకొచ్చి ఆడనే కూర్చోబెడతారు. ఏంటిదండి? క్యోటో ప్రోటోకాల్. ఓకే. గ్రీన్ హౌస్ వాయువు అంటే మన క్యోటో ప్రోటోకాలే. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఓకేనా? ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? రియోలోనే జరిగింది. రియో సమ్మిట్‌ని మనం ఏమంటాం? ఎర్త్ సమ్మిట్ అని కూడా అనడం జరుగుతుంది. రియో డి జనీరోలో జరిగింది. 1992 డిసెంబర్ 14న బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగింది. ఓకే. ప్రపంచ పర్యావరణ సమస్యల తగ్గింపుకు సంబంధించినటువంటి ఈ కింది వాటిలో ఏది? ఏంటిదండి? ఇక్కడ చూడండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్‌మెంట్. రియో డి జనీరో. అంటే అక్కడ ఏమొస్తది? దట్ మీన్స్ యుఎన్‌సిఈడీ. యుఎన్‌సిఈడీ. యునైటెడ్ యుఎన్‌సిఈడీ. ఓకే. వాతావరణ వ్యవస్థ రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి రూపొందించినటువంటి చట్టపరమైనటువంటి సాధనం అంటే లీగల్ ఇన్‌స్ట్రుమెంట్ కానిది ఈ కింది వాటిలో ఏది? అంటే ఇది ఐక్యరాజ్యసమితి రూపొందించిన చట్టపరమైనటువంటి సాధనం కానిది ఏంటిది ఈ కింది వాటిలో? ఓకే. సో థింక్ ఇట్. ఏమై ఉంటదది? వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ ప్యానెల్. ఇది మనకు ఈ యొక్క లీగల్ ఇన్స్ట్రుమెంట్ కానటువంటిది. ఓకే. సో క్యోటో గాని, పారిస్ గాని, తర్వాత ఈ యొక్క డేటా ఇదంతా కూడా ఓకే. ఇది ఒకటే కాదు. ఎజెండా 21 అని డాష్ వద్ద సిఫార్సు చేయబడినటువంటి కార్యాచరణల యొక్క సమితి. ఓకే. సో ఇది మనకు డేటా గనక తీసుకున్నట్లయితే ఇది మనకు రియో సమ్మిట్ 1992లోనే జరిగింది. మొత్తం ఎటు తిప్పు మళ్ళా ఆడికి తీసుకొచ్చింది. రియో డి జనీరోలో జరిగినటువంటి రియో సమ్మిట్ 1992 ఎర్త్ సమ్మిట్. ఓకే. ఈ కింది కార్యకలాపాల్లో ఏది హరితగృహ ప్రభావానికి కారణం కాదు? ఓకేనా? గ్రీన్ హౌస్ దానికి ప్రభావం కాదు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడేటటువంటి ఉద్గారాలు వీటి వల్ల హీట్ అనేది వస్తాయి. హీట్ వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లమ్ అయితది. ఇంధనంగా కలపను ఉపయోగించినట్లయితే అక్కడ కూడా హీట్ అనేది వస్తది. దానివల్ల హరితగృహ ప్రభావానికి కారణమవుతది. ఎందుకంటే దాంతో పాటు కెమికల్స్ కూడా వస్తాయి కదా! రవాణా కోసం పెట్రోల్ వాహనాలను ఉపయోగించినట్లయితే ఇక్కడ CO2 అట్లాంటివన్నీ కూడా విడుదలైతే ఇది కూడా డేంజరే. మరి రవాణా కోసం సౌర శక్తితో నడిచేటటువంటి కారును ఉపయోగించడం. యెస్. సో దీనివల్ల ఏమైతది? ఉద్గారాలు విడుదల కావు. అండ్ దాంతో పాటు హీట్‌ని ఇది అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి ఇది ఆ యొక్క ప్రభావానికి కారణం కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటిదని ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది హరితగృహ వాయువు కాదు? ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, నీరు, తర్వాత హైడ్రోజన్. ఏది కాదు చెప్పండి? థింక్ ఇట్. ఆలోచించండి. ఇందాక క్వెషన్‌లో ఓజోన్ అని అన్నాం. కానీ హైడ్రోజన్ అనేది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. సో ఇక్కడ ఎట్లుంటదంటే ప్రియారిటీ ఆర్డర్ ఉంటదండి. ఓకేనా? సో ఇది ఎక్కువ, ఇది మీడియం, ఇది తక్కువ. సో ఎప్పుడైనా సరే మనం కింది నుంచి
సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. సో O3 ఇక్కడ ఉందంటే ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి. ఆక్సిజన్ ఇక్కడ ఉందనుకోండి. సో మనం ఆక్సిజన్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్సిజన్ లేదు. తర్వాత హైడ్రోజన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ లేదు. అప్పుడు O3 ఉంది. O3ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ప్రియారిటీస్‌గా మనం వెళ్ళాలి. క్వెషన్ రాంగ్ కాదు. మనం చెప్పేది రాంగ్ కాదు. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌లో లీస్ట్ ఏదైతే ఉంటదో అది మనం తీసుకోవాలి. ఓకే. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ప్రపంచ తాపనాన్ని ఎదుర్కోవడానికి ఈ కింది వాటిలో ఏది ఒక పరిష్కారం కాదు. శిలాజ వినియోగాన్ని తగ్గించడం పరిష్కారమే కానీ కాదు అని అన్నాడు. అటవీ పెంపకాన్ని చేసినట్లయితే CO2 అనేది గ్రహిస్తది కాబట్టి ఇది కూడా మనకు ఒక పరిష్కారం అవుతుంది. సౌర మరియు పవన శక్తిని అధికంగా ఉపయోగించినట్లయితే మనం థర్మల్ విద్యుత్తుని ఎక్కువగా ఉత్పత్తి చేయం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్. వంటకు ఇంధనంగా కలపను ఉపయోగించినట్లయితే హీట్ అనేది వస్తుంది. దానివల్ల ఇది పరిష్కారం అయితే కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు. సో ఏది కాదు చెప్పండి. ఇప్పుడు ఇందాకనే కదా అనుకున్న ఆక్సిజన్ అని. సో ఇదే ఆన్సర్. మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్ కానీ, ఈ మూడు కూడా గ్రీన్ హౌస్ వాయువులే. భూమిపై గ్రీన్ హౌస్ ప్రభావానికి ఈ కింది వాయువుల్లో ఏది కారణము? ఓకేనా. భూమిపైన గ్రీన్ హౌస్ ప్రభావానికి ఏది కారణం అవుతుంది? వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ మీథేన్. ఓకే. ఓజోన్ మీథేన్ ఇది తక్కువ. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ తో పోల్చుకుంటే కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. మాక్సిమం మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అంటే మనం చెప్పిన కదా ప్రియారిటీ ఆర్డర్ లో మనం తీసుకుంటే ఏది ఎక్కువ ఉంటుందో వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఓజోను, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోజన్ ఏది కాదండి. హైడ్రోజన్ కాదు. ఏది కాదు. ఇదేమో 24 వస్తే ఇదేమో 34 వచ్చింది. ఆక్సిజన్ కాదు. ఈ పదం కేటాయించిన మొత్తం యూనిట్ ను సూచిస్తుంది. ఇది డాష్ యొక్క పరిమితిని నిర్దేశిస్తుంది. ఓకే. కార్బన్ ఉద్గారాలు లేకపోతే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, అమ్మకానికి కార్బన్ క్రెడిట్లు లేకపోతే ఫుట్ ప్రింట్ల రూపంలో కార్బన్ ఆదా. ఓకే. కార్బన్ సంబంధించినటువంటి ఇది మొత్తం పదాన్ని సూచించేటటువంటిది వచ్చేసరికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది మనకు AAU అని అంటారు. ఓకేనా. సో ఇది మనకు వర్తకం చేయదగినటువంటి Q2 యూనిట్ లేదా కార్బన్ క్రెడిట్ అనేది అనడం జరుగుతుంది. ఇది వాటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉపయోగించి లెక్కించినటువంటి ఒక మెట్రిక్ టన్ను కార్బన్ డైఆక్సైడ్ సమానమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ కింది వాటిలో దేన్ని గ్రీన్ హౌస్ వాయువులో చేర్చలేము? నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఫాస్ఫేన్. ఎందుకంటే మన దాంట్లో లేదు కాబట్టి. ఇది ఫాస్ఫేన్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. PH3 P ఇక్కడ ఉంటే ఇక్కడ డబుల్ బాండ్స్ ఇట్లా రావడం జరుగుతుంది. ఏ గ్రీన్ హౌస్ వాయువును లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. ఏంటిదండి లాఫింగ్ గ్యాస్ అనేటటువంటిది నైట్రస్ ఆక్సైడ్. ఓకే. నైట్రస్ ఆక్సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. అండ్ గ్రీన్ హౌస్ వాయువు అనగా డాష్ సామర్థ్యం కలిగినటువంటి ఏదైనా ఒక వాయువు. ఓకేనా. సో గ్రీన్ హౌస్ వాయువు. గ్రీన్ హౌస్ అనేది మనకు కనిపిస్తుందా? కనబడదు. నిజానికి కనబడదు. కనబడితే మనం ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు. సమానంగా దృశ్య పరారుణ కాదు. దృశ్య కిరణాల కంటే ఎక్కువ ఉండవు. దృశ్య పరారుణ కిరణాలు రెండు కావు. ఇన్ఫ్రారెడ్ కాదు, విజిబుల్ కాదు. ఓకే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనకు అక్కడ విజిబుల్ అయితే అవ్వదు మాక్సిమం. ఓకే. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ కనబడదు, మీథేన్ కనబడదు, నైట్రోస్ ఆక్సైడ్ కనబడదు, ఓజోన్ కూడా కనబడదు. మిగిలినవి కూడా మనకు కనబడదు. ఈ కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు. మళ్ళీ అది ఏంటి చెప్పండి. దీని ఒక ఆన్సర్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అయితే, మీథేన్ అయితే, క్లోరోఫ్లోరో కార్బన్ అయితే. ఆక్సిజన్ కాదు కాబట్టి ఆక్సిజన్ నిజ్ అవర్ ఆన్సర్. జూన్ 2015 నాటికి హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలో భారతదేశం యొక్క ప్రపంచ స్థాయి ర్యాంక్ ఎంత? 2015 టైంలో అండి. 2015 టైంకి భారతదేశం అనేది 4th ప్లేస్ లో ఉంది. మరి 2026 పరిస్థితి ఏంటి సార్? 2026 లో మనకు 8.22% రావడం వల్ల మనకి ఇది ర్యాంకింగ్ 23rd లో ఉంది. ఓకేనా. సో టోటల్ ఎమిషన్స్ దాంట్లో భారత్ ప్రజెంట్ 23వ ర్యాంక్ లో ఉంది 2026 నాటికి. ఓకే. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఈ కింద వాటిలో ఏది నిజం? ఓకే. అన్ని చదువుదాం. ఏదైతే సూట్ అవుతుందో అది. ప్రపంచ తాపనం అంటే గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు అనే రెండు వేర్వేరు అంశాలు కాదు. రెండు ఒకటే. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్లే ఆటోమేటిక్ వాతావరణం చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయితేనే దాని గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. కాబట్టి వేర్వేరు కాదు. ప్రపంచ తాపనం కారణంగా హిమాలయ నదాల్లో ఏడాది పొడవునా ఏర్పడేటటువంటి మంచు పరిమాణం తగ్గుతుంది. ఎస్, తగ్గడం జరుగుతుంది కాబట్టి మనకు గ్లేషియర్స్ అనేవి పడిపోయి అండ్ దాంతోపాటు మనకి ఏదైతే వాటర్ సోర్సెస్ ఉంటుందో అంటే ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా వీటి యొక్క లెవెల్ పైకి ఉండేది ఇప్పుడు డౌన్ అవుతుంది అండ్ దాంతోపాటు కొలాప్స్ అయిపోయి వాటర్ యొక్క లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఓకే.
ప్రపంచ తాపన వల్ల సముద్ర మట్టం తగ్గుతుందా? పెరుగుతుంది. కాబట్టి ఇది కాదు. ప్రపంచ తాపన వల్ల ఎడారులు తగ్గిపోవచ్చా? పెరుగుతాయి. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అవర్. మనలో మాక్సిమం మిస్టేక్ చేసేది ఈ రెండింటి మధ్యన. ఈ రెండిటిని అయితే మాక్సిమం వదిలేస్తారు. ఈ రెండిటి గురించే అబ్జర్వ్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితో మనకు సక్సెస్‌ఫుల్‌గా ఈ యొక్క డేటా అయిపోయింది. అండ్ రిమైనింగ్ మనకున్నటువంటి టాపిక్ కూడా వెరీ, వెరీ స్మాల్ టాపిక్స్ అండి. అవి ఒకటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. దాంట్లో మొత్తం యాక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ రిలేటెడ్ ఒకటొస్తది. అండ్ దాంతో పాటు నేచురల్ ఎనర్జీ. ఈ 3 ఉన్నాయి. ఈ మూడిటిని మనం ఫినిష్ చేసుకొని మనకి ఒక సబ్జెక్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? సో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా వీటిని కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నాకు తెలిసి అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి మనం డిస్కస్ చేసిన దాంట్లో 99% టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ అనేది. ఇవన్నీ కూడా మనకు అగ్రికల్చర్ వచ్చేసరికి మనకు జియోగ్రఫీ ఉంటది. దాంట్లో మనకు మాక్సిమం కవర్ అయిపోద్ది. అండ్ దాంతో పాటు ఇది స్టార్టింగ్‌లో వచ్చినటువంటి సెకండ్ చాప్టర్‌లో అంటే బయోడైవర్సిటీ దాంట్లోనే మనకి ఇక్కడ ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంచురీస్ గాని, మేనేజ్మెంట్ అదంతా మనకు కంప్లీట్ అయిపోద్ది. యాక్ట్స్ అనేవి మనకు మళ్ళీ ఒకసారి రివిజన్ అయితది. నేచురల్ ఎనర్జీ అనేది మనకు ఫిజిక్స్ దాంట్లో వస్తది. అండ్ దాంతో పాటు మనకు ఈ నేచురల్ ఎనర్జీ అనేది ఎనర్జీ సోర్సెస్ దానికి సంబంధించింది. కాబట్టి ఇది కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు. ఇది చదువుకుంటా అంటే మీరు చదువుకోవచ్చు. లేదు సార్ ఇది కూడా క్లాసెస్ కావాలంటే చెప్పేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? వీలుంటే ఈ యొక్క క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. లేదంటే జేఈ సీబీటీ 2 ఓకే. జేఈ సీబీటీ 2కి కంప్యూటర్ మెటీరియల్ కావాలంటున్నారు కాబట్టి ఆ యొక్క మెటీరియల్ కూడా వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరొక వీడియోతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.